నమస్తే అండి, అంత బాగున్నారా? నేను మీ నాగేష్ విహారీ. లాగ్ లేదు మిత్రమా, వ్లాగ్ మాత్రమే. మన యూట్యూబ్ ఛానల్లో మహారాష్ట్ర ప్లేలిస్ట్ అయితే రాబోతుంది, చూసేసేయండి. ఫస్ట్ మహారాష్ట్ర షిరిడీతో మొదలు పెడుతున్నా ఈరోజే. ఇప్పుడే నేను కోపర్గావ్లో దిగాను. ఇంక ఇక్కడ నుంచి షిరిడీకి వెళ్ళాలి. కోపర్గావ్ నుంచి షిరిడీ జస్ట్ ఒక 1 అవర్ జర్నీ ఉంటుందండి. నేను కర్ణాటక ఎక్స్ప్రెస్లో వచ్చి ఇక్కడ దిగా, అనంతపురం నుంచి. ఆంధ్ర నుంచి ఎవరు రావాలన్నా షిరిడి సాయి ఎక్స్ప్రెస్ ఒకటి ఉంది, అలాగే కర్ణాటక ఎక్స్ప్రెస్ కూడా ఉంది. కర్ణాటక ఎక్స్ప్రెస్ ఎక్కితే కోపర్గావ్లో దిగి షిరిడీకి వెళ్ళాలి. లేదు డైరెక్ట్ షిరిడి ఎక్స్ప్రెస్ ఎక్కితే షిరిడీలో డైరెక్ట్ దిగొచ్చు అనమాట. సో మాకు షిరిడి ఎక్స్ప్రెస్లో టికెట్స్ అవైలబుల్ లేక మేము కర్ణాటక ఎక్స్ప్రెస్ ఎక్కి ఇక్కడ దిగాం. కర్ణాటక ఎక్స్ప్రెస్ అంటే కేకే ఎక్స్ప్రెస్. మీరు ఆన్లైన్లోకి వెళ్ళి చెక్ చేసుకోండి ఆ రూట్ ఎలా ఉంటుంది ఏమన్నది. సో కేకేలో ఎక్కి ఇక్కడ దిగి షిరిడీకి వెళ్ళాలి. ఇదిగో మా ఫ్యామిలీ పిల్లలు అందరూ వచ్చాం మేము. చూడండి, హాయ్ హాయ్ తరుణ్ హాయ్ చెప్పు. పళని హాయ్. వాళ్ళని కూడా చూపిస్తాను, హాయ్ చెప్పు. హాయ్. ఇదిగో అండ్ ఇలా అంతా మా ఫ్యామిలీ భోంచేస్తున్నాం ఇప్పుడే. సో ఇదేనండి కోపర్గావ్ రైల్వే స్టేషన్. సో కోపర్గావ్ రైల్వే స్టేషన్ నుంచి జస్ట్ 14 కిలోమీటర్స్ అంట షిరిడి. సో కర్ణాటక ఎక్స్ప్రెస్లో వస్తే ఇక్కడే దిగి మనం షిరిడీకి వెళ్ళాలి. మొత్తం మేమంతా దగ్గర 15 మంది వచ్చినాము. ఈ 15 మెంబర్స్ లగేజ్ అంతా చూడండి ఎంత లగేజ్ ఉందో. కోపర్గావ్ స్టేషన్లో నుంచి బయటకు వచ్చేసాను. బయటకు వస్తేనే మనకు ఇలాగా ఆటోస్ అవైలబుల్ ఉంటాయండి. మొత్తం ఆటోస్ ఉంటాయి. సో పర్ హెడ్ 100 రూపీస్ అంటున్నారు. నెగోషియబుల్ ప్రైజే అనమాట. నెగోషియేట్ చేసి మనం మాట్లాడుకొని, మేము ఎక్కువ మంది ఉన్నాం కాబట్టి మాట్లాడుకుంటున్నాము ఇంకా తక్కువ తీసుకోవడానికి. ఎంత అని ప్రైస్ అయితే చెప్పకూడదు, కానీ మీరు కూడా నెగోషియేట్ చేసి మాట్లాడుకోండి. మేము ఇప్పుడు షిరిడీకి వచ్చాం. నేనైతే రెడీ అయిపోయినా, ఇంకా దర్శనానికి వెళ్ళాలి. ఈరోజు సాయంత్రం 6 గంటల హారతికి దర్శనానికి అయితే బుక్ చేసుకున్నానండి. దానికోసమే వెయిట్ చేస్తున్నాం అనమాట. ఇంకా దర్శనానికి వెళ్ళాలి. పూర్తిగా కంప్లీట్గా ఫార్మల్స్లో రెడీ అయిపోయినాను ఈరోజు. సో ఈరోజు డిఫరెంట్ లుక్ ట్రై చేశాను చూడండి. ఇదిగో సో కంప్లీట్ ఫార్మల్స్. మామూలుగా ఎక్కడికైనా జీన్స్ అట్లా వేసుకొని వెళ్తాంటే క్యాజువల్ చేసుకొని ఈరోజు ఫార్మల్స్తో రెడీ అయినాను అనమాట. సో ఇంకా మనం లేట్ చేయకుండా దర్శనానికి వెళ్ళిపోదాం. దర్శనానికి వెళ్ళి ఒకవేళ అక్కడ లోపలికి కెమెరా అలో ఉంటే తీసుకెళ్ళి చూపిస్తాను, అలో లేకపోతే బయట పెట్టేసి వెళ్తాను. చూద్దాం అక్కడ వెళ్ళినాక కండిషన్స్ ఏంటనేది నాకు కూడా తెలీదు. కెమెరా అంటే ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ లోపలికి అలో ఉందో లేదో నాకు తెలీదు. బట్ ఆ సరౌండింగ్స్ అన్నీ అయితే చూపిస్తాను మీకు. పోదాం పండి. చూడండి అక్కడ కనిపిస్తున్నదే టెంపుల్, సాయిబాబా తాతగారి టెంపుల్ అనమాట. మందిరం దగ్గరికి వచ్చేసినాను. నేను సాయంత్రం 6 గంటల హారతికి టికెట్ బుక్ చేసుకుని వచ్చిన. అడ్వాన్స్గా బుక్ చేసుకోవాలా. సో మీరు ఏం చేస్తారంటే, నేను కింద మీకు ఒక లింక్ పెడతాను. అంటే ఇది షిరిడి సాయిబాబా సంస్థాన్ వారి పోర్టల్ అనమాట. ఈ పోర్టల్లోకి పోయి బుక్ చేసుకోవాలి మనం. సో బుక్ చేసుకుంటేనే మనకు టికెట్స్ వస్తాయి. అదే టెంపుల్. సో మాకు గేట్ నెంబర్ 1 దగ్గర నుంచి ఎంట్రీ వచ్చింది. ఎంట్రీకి వెళ్ళాలి. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ చూస్తే నేను రికగ్నైజ్ చేసింది ఏంటంటే, ఇక్కడ ఓవరాల్గా ఆంధ్ర హోటల్స్ కొల్లలండి. సో నా హెయిర్ ఎంత ఉందో అన్ని హోటల్స్ ఉన్నాయి, మొత్తం ఆంధ్ర హోటల్సే, ఆంధ్ర మిల్సే, అందరూ తెలుగులో మాట్లాడే వాళ్ళే. మీకు ఏ డౌట్ ఉన్నా ఏది ఎక్కడుందో తెలుసుకోవాలన్నా ఆంధ్ర హోటల్ మేనేజర్లు కానీ ఆంధ్ర హోటల్లో వాళ్ళు ఉంటారు, వాళ్ళు మేనేజర్స్, వాళ్ళ దగ్గరికి వెళ్తే ఈజీగా చెప్పేస్తారు. తెలుగు వాళ్ళే మ్యాక్సిమం. ఇక్కడికి వస్తే లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంటుందేమో అని నేను ఎక్స్పెక్ట్ చేశాను, కానీ కొంచెం కూడా లాంగ్వేజ్ ప్రాబ్లం లేదు నాకు. సో బాగానే మెయింటైన్ చేస్తున్నాను. అది ఇంక ఇక్కడ నుంచి టెంపుల్ ఎంట్రీ ఇదే. సో చూద్దాము. సో గేట్ నెంబర్ 1లో నుంచి వెళ్ళాలంట. గేట్ నెంబర్ 1 అక్కడ ఉంది. మీకు టికెట్లో ఇస్తారు, మనం ఏ గేట్లో వెళ్ళాలి అన్న పాయింట్ ఏం చేస్తారంటే టికెట్లోనే మెన్షన్ చేస్తారనమాట. ఏ గేట్లో నుంచి హారతికి వెళ్ళేవాళ్ళు, దర్శనానికి వెళ్ళేవాళ్ళు ఏ గేట్లో వెళ్ళాలి అని టికెట్లో మెన్షన్ చేస్తారు. ఆ మెన్షన్ చేసింది ఒక్కసారి చెక్ చేసుకొని ఆ తర్వాతనే వెళ్ళండి. సో ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే,
బాబా గుళ్ళోకి మొబైల్స్ అండ్ కెమెరాస్ ఏమీ అలవలేదు, పూర్తిగా ఇక్కడ పెట్టేసి వెళ్ళాలి. పెట్టేసి అయితే వెళ్ళిపోదాం. ఈ సరౌండింగ్స్ అంతా చూపిస్తాను చూడండి. చూడండి షిరిడీలో జట్కా బండ్లు ఉన్నాయి, ఇంకా జట్కా బండి అంటే రిక్షా బండి, జట్కా బండి సవారీ. ఇక్కడ టుక్టుక్లు ఉంటాయండి. టుక్టుక్లు మరి కనిపించలేదు, మొత్తం టుక్టుక్లు తీసేసినారేమో, ఆటోలు వచ్చాయి ప్రస్తుతం. ఇక్కడ మనం చూస్తున్న ద్వారకామాయి టెంపుల్ మొట్టమొదటి షిరిడి అంటే సాయిబాబా రాకముందు ఉన్న టెంపుల్. ఇక్కడ ఒక చిన్న శ్రీకృష్ణుని టెంపుల్ ఉండేది. సాయిబాబా వచ్చి ఇక్కడ గురుస్థానంలో ఆయన ధ్యానం చేసుకుంటూ ఈ శ్రీకృష్ణుని ధ్యానించేవాడంట. ఆ తర్వాత సాయిబాబా తాను సంపాదించిన డబ్బుతో, అంటే తాను భిక్షాటన చేసి వచ్చిన డబ్బుతో, అలాగే విరాళాలు సేకరించి ఇక్కడ ఈ ద్వారకామాయి టెంపుల్ సాయిబాబా కట్టించారు. గేట్ నెంబర్ 2A దగ్గర సీనియర్ సిటిజన్స్ని డైరెక్ట్ పంపిస్తారు. నడచలేని సీనియర్ సిటిజన్స్కి కూడా వీల్ చైర్లో కూర్చోబెట్టి పంపిస్తారు. వాళ్ళతో పాటు ఒకరిని అలౌ చేస్తారు. అంటే ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా సరే ఒకరిని అలౌ చేస్తారు వాళ్ళతో పాటు. ఇది దర్శనానికి వెళ్ళే వాళ్ళకి ఫ్రీ షూ స్టాండ్ పెట్టుకునేది, ఫ్రీగా, డబ్బులు ఏం లేదు, ఫ్రీగా పెట్టుకుంటారు. అండ్ అక్కడంతా మొబైల్ కౌంటర్ ఉంటుంది. ఇది ప్రైవేట్గా పెట్టినది. ఇక్కడ డబ్బులు తీసుకుంటారు అనమాట, ఒక మొబైల్కి 5 రూపీస్. దీనికి ఎగ్జాక్ట్గా ఆపోజిట్లోనే ఎగ్జాక్ట్గా ఆపోజిట్లోనే ఈ గేట్లో నుంచి మనం లోపలికి వెళ్తే ఫ్రీగా పెట్టుకుంటారండి. మొబైల్స్, బ్యాగ్స్ అన్నీ ఫ్రీగా పెట్టుకునే సెంటర్ ఉంటుందన్నమాట. ఇదిగో, సో ఇగో చూడండి, బ్యాగేజ్ సెంటర్, లడ్డు కౌంటర్, టాయిలెట్స్. సో ఇక్కడ ఫ్రీగా పెట్టుకుంటారు బ్యాగ్స్. ఎవరు ఇక్కడ పెట్టాల్సిన అవసరం ఏం లేదు. ఇక్కడ డబ్బులు తీసుకుంటారు, ఇక్కడైతే ఫ్రీ. ఇది మందిర్ వాళ్ళు పెట్టుకునేదండి. మనకు ఆపోజిట్లోనే గేట్ నెంబర్ 2 ఆపోజిట్లోనే ఒక కౌంటర్ ఉంటుందండి. అంటే ఈ బిల్డింగ్ ఉంటుంది. ఈ బిల్డింగ్లోనే 200 రూపీస్ టోకెన్ కౌంటర్ ఉంటుంది. ఇక్కడ మనం 200 రూపీస్ టికెట్ తీసుకొని స్వామివారి దర్శనానికి లోపలికి వెళ్ళిపోవచ్చు. ఇక్కడే ఫ్రీ దర్శన్ వాళ్ళ ఎంట్రీ కూడా ఉంటుంది. ఫ్రీ దర్శన్ వాళ్ళని ఇక్కడ కాంప్లెక్స్ కనిపిస్తుంది కదా, ఇందులో కూర్చోబెట్టి ఒక్కొక్క బ్యాచ్ని బయటకు వదులుతారు. అదే 200 రూపీస్ వాళ్ళని డైరెక్ట్ పంపిస్తూనే ఉంటారండి. ఈ పైన నుంచి డైరెక్ట్ పంపిస్తూనే ఉంటారు అనమాట టోకెన్ తీసుకున్న తర్వాత. అబ్బా, ఏం మహారాష్ట్ర స్వామి! యాక్చువల్గా మహారాష్ట్ర అంతా ఇట్లే ఉంటుందా, షిరిడీలో ఎలాగ ఉంటుందా నాకైతే తెలియట్లేదు. కానీ పగలైతే విపరీతమైన ఎండ. నిన్న మధ్యాహ్నం ఎండ కొడుతుంటే ఇట్లా చెంపంతా మండిపోయింది. ఇప్పుడు మార్నింగ్ అంటే నైట్ నుంచి విపరీతమైన చలి, 2-3 దాటితేనే చలి వణికిచ్చేస్తుంది. అలా ఉందన్నమాట కండిషన్, క్లైమేటిక్ కండిషన్స్. వెదర్ అయితే చాలా కంఫర్టబుల్గానే ఉందనుకోండి, సరిపోతుంది. మన ఆంధ్ర క్లైమేట్కి అంతా నీట్గా ఉంటుంది, సెట్ అవుతుంది. తెలుగు వాళ్ళు ఈజీగా బతికేయచ్చు. ఎవరైనా ఏదైనా బిజినెస్ పెట్టుకోవాలనుకుంటే వచ్చి పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ చాలామంది బిజినెస్లు పెట్టుకున్నారు. ఇక్కడ నేను గమనించిన దాని ప్రకారం ఆల్మోస్ట్ అలా అన్ని ఆంధ్ర హోటల్సే ఉన్నాయన్నమాట. మీకు ఏ ఫుడ్ అయినా సరే మంచి ఫుడ్ అండి.
నేను ఇంతకుముందు తిరుపతి వీడియో ఒకటి చేసిన, హోటల్ మాఫియా అని పెట్టిన, తిరుపతిలో మాఫియా నడుస్తుంది అని. కానీ ఇక్కడ మాత్రం అది పెట్టను. ఏ మాఫియా లేదు. చాలా మంచి ప్లేస్ షిరిడి, చాలా ప్రశాంతమైన ప్లేసు, ఏం మాఫియా జరగట్లేదు. నేను ఫేస్ చేసినది ఏం తెలుసా, నేను ఏ ప్రాబ్లం ఫేస్ చేయలేదన్నమాట. ఇక్కడ అంతా సాఫ్. ఆటోలకి ఇక మామూలుగా ఈ విధంగా తిరిగితే ఆటోలకి ఒక ట్రిప్కి 100 రూపాయలు ఉంటుంది. ఇక్కడ నుంచి చాలా దూరం, టెంపుల్ దగ్గర 4 కిలోమీటర్స్ ఉంది. ఆటోకి దగ్గర 200 రూపీస్ తీసుకుంటారు వేరే ఎక్కడైనా సరే. కానీ ఇక్కడ మాత్రం 100 రూపాయలు మాత్రమే తీసుకున్నాడు. 4 కిలోమీటర్స్ పైనే ఉంది, అది కూడా మిడ్నైట్ 1 o'clockకి అండ్ ఎర్లీ మార్నింగ్ 3:30, 4 ఆ టైంలో. ఓన్లీ 100 రూపీస్. చాలా సేఫ్, చాలా మంచిది, చాలా మంచి ప్లేస్. ఇక్కడ మోసం దగ అని మాత్రం లేదు. హోటల్స్లో కూడా మంచి ఫుడ్డే సప్లై చేస్తున్నారు. ఏవో అంటే ఎట్లా, ఇప్పుడు దోశ, ఇడ్లీ ఇవన్నీ ఎలాగుంటాయంటే అవి వేడిగానే ఉంటాయి, కానీ పిండి పులిసిపోయి ఉంటుంది కదా. సో పులిసిపోయిన పిండి వల్ల ఏదన్నా ఒక ప్రాబ్లం రావచ్చు అనుకోండి, చిన్నవి అవి, అది తినలేకపోవచ్చు. కానీ ఫుడ్ అయితే అప్పటికప్పుడు ప్రిపేర్ చేసే ఫుడ్, మంచి ఫుడ్ పెడుతున్నారు. మనకు తిరుపతిలో లాగా పాచిపోయిన ఫుడ్ పెట్టట్లేదు హోటల్ బిజినెస్లో. నేను ఇక్కడ తిరుపతిని తక్కువ చేయట్లేదండి, ఇది మీరు గుర్తించాలి. మళ్ళీ లేదు నువ్వు తిరుపతిని తక్కువ చేస్తున్నావు అని కింద కామెంట్స్ మాత్రం పెట్టకండి, ఓకేనా? ఎందుకంటే నేను తిరుపతిలో ఆ ప్రాబ్లం ఫేస్ చేసిన. జనాలు ఎంత మోసం చేస్తున్నారు. నేను ఇక్కడ దేవుని గురించి మాట్లాడడం లేదు, జనాల గురించి మాట్లాడుతున్నా, అది గమనించండి, ఓకేనా? నేను తిరుపతిని ఏమాత్రం తక్కువ చేయడం లేదు. ఆ స్వామి, ఈ స్వామి. అక్కడ ఆ స్వామి ఉన్న మోసం చేస్తున్నారు, ఇక్కడ ఈ స్వామిని నమ్ముకొని మోసం చేయడం లేదు, అది గుర్తించండి. వీడియో చూసే వాళ్ళు కూడా ఎవరన్నా సరే మోసం చేయాలనుకుంటే మోసాలు చేయకూడదు అన్న పాయింట్ మీదనే చెప్తున్నా నేను, సరేనా? ఈరోజు డేట్ 24, 23 నిన్న దర్శనానికి పోయి వచ్చిన. నిన్న 2 దర్శనాలు చేసుకుని వచ్చిన. ఈరోజు 24 అనమాట. 24 ఈరోజు ఎర్లీ మార్నింగే దర్శనానికి పోయి వచ్చిన. అది కూడా హారతి, సాయిబాబాని నిద్ర లేపి ఆయనకు స్నానం చేయించుకుంటా ఇచ్చి, హారతి అంటే హారతి ఇచ్చిన తర్వాత స్నానం చేయిస్తారు. అబ్బాబ్బాబ్బాబ్బా, నా జీవితంలో ఎప్పుడు చూడానండి ఇలాంటి హారతి. నేను ఇంతకుముందు ఎప్పుడు చూసిన లేదు, ఫస్ట్ టైం నేను చూశాను. నా కళ్ళల్లో ఇట్లా నీళ్లు గారాయి, అట్లా గూస్ బంప్స్ కూడా వచ్చేసినాయి అనమాట. ఆ విధంగా జరిగింది సాయిబాబా టెంపుల్లో. మార్నింగ్ నేను ఏడ్ చేసిన, లిటరలీ కాదు నిజంగానే ఏడ్ చేసిన. కంట్లో నీళ్ళు ఇట్లా గారి నా చేతుల మీద పడుతున్నాయి. అంత అది ఆనందమా తెలీదు ఆ బాబాని చూసి, అంటే ఏదో నాకు తెలియదు. మొత్తానికి ఆ ఫీలింగ్ ఏందనేది నాకు ఒక డైలమాలో పడిపోయినా. అంత మంచి దర్శనం. సరే దర్శనం అంతా చేసుకొని మళ్ళీ బయటికి వచ్చిన. నేను వచ్చేటప్పుడు అక్కడ 4 కుక్కల్ని చూసినా అండి. పొద్దునే సాయిబాబాని లేపేటప్పుడు డైలీ ఆ 4 కుక్కలు లోపల ఉంటాయంట. ఎవరైనా సరే ఎర్లీ మార్నింగ్ అది హారతికి వెళ్తారు కదా, హారతికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఆ కుక్కలు ఉంటాయి చూడండి. ప్రతిరోజు ఎర్లీ మార్నింగ్ హారతికి ఆ కుక్కలు లోపలికి వస్తాయంట. సాయిబాబాకి హారతి ఇచ్చేటప్పుడు, నిద్ర లేపేటప్పుడు వచ్చి అక్కడ కూర్చుని ఆ హారతిని చూస్తాయంట. ఖచ్చితంగా గమనించండి, ఉంటాయి, డైలీ ఉంటాయంట. నేను వాళ్ళని అడిగినాను, అక్కడ పోలీస్ వాళ్ళని అడిగినాను, డైలీ ఉంటాయని చెప్పినారు. మరి అవి ఎన్ని ఏళ్ళ నుంచి ఉంటున్నాయో నాకు తెలియదు, ఎన్ని ఇయర్స్ నుంచి ఉంటున్నాయి అంటే కొంచెం లాంగ్వేజ్ ప్రాబ్లం అనుకోండి, కమ్యూనికేషన్ గ్యాప్. సో దానివల్ల నేను ఎన్ని ఇయర్స్ నుంచి ఉంటున్నాయి, అప్పటి నుంచి ఉంటున్నాయా, ఇప్పటి నుంచి ఉంటున్నాయా అని నేను అడగలేదు. కానీ ఈ మధ్య డైలీ అయితే ఉంటున్నాయంట. అంటే అతను అక్కడ ఉన్న అతను చెప్తున్నది ఏంటంటే డైలీ ఉంటున్నాయని చెప్పినాడు. సో పోయినప్పుడు గమనించండి, లోపలికి కెమెరా అలో చేయలేదు కాబట్టి నేను చూపించలేకపోయినాను. ఖచ్చితంగా గమనించండి, ఓకేనా? సో సాయిబాబాకి డాగ్స్ అంటే ఎంత ఇష్టమో మనందరికీ తెలుసు, మనం అందరం సినిమాల్లో చూసినాం. సో ఆ సాయిబాబా నిజంగా ఉన్నాడన్న నిదర్శనం చూపించడానికి, ఆ సాయిబాబాని చూడడానికి పొద్దునే ఆ కుక్కలు 4 వచ్చి కూర్చుంటున్నాయండి. అది నేనైతే మెస్మరైజ్ అయిపోయినా, డాగ్స్ని చూసి మెస్మరైజ్ లిటరలీ మెస్మరైజ్ అయిపోయినా నేను. ఇక్కడ షిరిడీలో ఫ్రీ మీల్స్ అవైలబుల్, అంటే దేవస్థానం మీల్స్, ప్రసాదాలయం అవైలబుల్ ఉందండి. ఇక్కడ ఫ్రీ మీల్స్ ఉంటుంది, అలాగే టోకన్స్ తీసుకోవాలన్నమాట ఫ్రీ మీల్స్కి. అంతేకాదు ఇక్కడ 50 రూపీస్ టోకెన్, 30 రూపీస్ టోకెన్ కూడా ఉంటుంది. ఎవరికి ఇష్టం వచ్చినట్ల వాళ్ళు, ఎవరు అవైలబిలిటీని బట్టి వాళ్ళు వెళ్ళచ్చు. 50 రూపీస్ 30 రూపీస్ టోకెన్ మనం ఏదైతే తీసుకుంటామో ఆ టోకెన్స్ వచ్చేసి పెద్దవాళ్ళకి 50, చిన్నపిల్లలకి 30 అనమాట. అదేదో స్పెషల్ సీటింగ్ టోకెన్స్ అని అంటున్నారు. లోపలికి వెళ్ళి చూద్దాం. మేము స్పెషల్ సీటింగ్ టోకెన్సే తీసుకోవాలనుకుంటున్నాం, లోపలికి వెళ్ళి చూద్దాం.
अप्रतिम आणि सुंदर ఎట్లుందిరా ఫుడ్? సో ఇలాగుందండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. నాకు తెలిసినంత వరకు హిస్టరీ అయితే సాయిబాబా గురించి చెప్పాను. సో మ్యాక్సిమం కరెక్టే ఉంటుంది అనుకోండి. ఒకవేళ నాకు తెలియని హిస్టరీ, మీకు తెలిసిన హిస్టరీ ఏదన్నా ఉందంటే కింద కామెంట్ సెక్షన్లో టైప్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ ప్రస్తుతం అయితే ఐఎమ్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ షిరిడి.